విశాఖపట్నం జిల్లాలో మోందా తుఫాను కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీగా వరద వస్తుండటంతో కొత్త వలస కిరండూల్ రైల్వే లైన్ అస్తవ్యస్తంగా మారింది. బొర్రా చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 66వ కిలోమీటర్ వద్ద టనెల్ 32 సమీపంలో కొండవాలు నుంచి భారీగా వస్తున్న నీరు పట్టాల మీదుగా ప్రవహిస్తోంది. పట్టాలపై బండరాళ్లు భారీగా మట్టి చేరింది. దీంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీరు నిలవకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వరద కొనసాగితే పట్టాల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి లైన్ దెబ్బతినే ప్రమాదం ఉందని సిబ్బంది చెబుతున్నారు. చిమిడిపల్లి తైడా సమీపంలో వంతెన పక్కన రైలింగ్ విరిగి పట్టాలపై పడింది. విశాఖపట్నం జిల్లాలో వరద బీభత్సంతో అలాగే తుఫాను కారణంగా కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. కొత్త వలస కిరండోల్ రైల్వే ట్రాక్ ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు కొండ చర్యలు విరిగి ఆ రైల్వే లైన్ మీద పడ్డాయి. నిన్న ప్రభుత్వము ముందుగానే అలర్ట్ అయ్యి చాలా వరకు రైళ్లను అంటే విశాఖ నుంచి విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను చాలా వరకు కూడా రద్దు చేసింది. సో ఇప్పుడు రద్దు చేయడం వల్ల కూడా చాలా సేవ్ అయ్యారు. ప్రాణాలన్నీ కూడా సేవ్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రమాదాలు కూడా తప్పిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త వలస కిరండోల్ రైల్వే ట్రాక్ ని మీరు చూస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లన్నీ కూడా కొండ చర్యలు విరిగిపడి ఆ రైల్వే ట్రాక్ మీదకి వచ్చేసాయి. అయితే వీటన్నింటినీ కూడా రైల్వే సిబ్బంది ఆన్ టైం చేరుకొని సరిచేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద తీవ్రత కారణంగా వాళ్ళు అనుకున్నట్టుగా అయితే దాన్ని సెట్ చేయలేకపోయారు. అయితే బొర్రా చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 66 కిలోమీటర్ వద్ద టన్నెల్ 32 సమీపంలో కొండవాల్ నుంచి భారీగా నీరు వస్తుంది. అయితే ఈ నీరంతా కూడా పట్టాల మీదుగా ప్రవహిస్తూ ఉండడంతో అవి రాళ్లు తొలగిద్దామన్నా కూడా సిబ్బంది చేయలేకపోయారు. దీంతో నీరు నిలవకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం అయితే లేకపోయింది. వరద కొనసాగితే పట్టాల కింద ఉన్న రైల్వే లైన్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అని కూడా సిబ్బంది అంటున్నారు.